నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ గారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల పోరాటం సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వ ఫలితమే ఈనాడు తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తులను చేసిన ఎందరో మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ మహానీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయుడు, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామచందర్, గంగిడి మహేందర్ రెడ్డి, దుంకదువ్వ రంజిత్, నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు దామరపుల శేఖర్, సీనియర్ నాయకులు కోనమల్ల పృథ్వీ, జిల్లా నాయకులు అచ్చ దయాకర్, జూలూరి మనీష్, కొంకిన విఘ్నేష్, మండలాల ప్రధాన కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజుకు 18 గంటలు దాటి చేయడానికి తన సమయాన్ని ఇస్తూ మనందరం కూడా ప్రశాంత జీవనం గడిపేటట్టు అన్ని రంగాల్లో కూడా మిగతా దేశాలన్నీ కూడా ఆర్థికంగా కానీ వ్యవస్థాపకంగా కానీ అన్ని దేశాలు కూలిపోతుంటే మన భారతదేశాన్ని సుస్థిరంగా ఉంచుతూ రైతాంగాలకు తోడ్పాటు, అభ్యర్థులకు తోడ్పాటు, అన్నదమ్ములకు తోడ్పాటు చేస్తూ మనందరం కూడా ప్రశాంత జీవనం గడిపేలాగా భారతదేశాన్ని నిర్మిస్తూ మరి అలాగే అందరికీ తోడ్పాటు ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి మరొకసారి నర్సంపేట నియోజకవర్గ ఆనందంలో అక్కచెల్ల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారతదేశం అంతా కూడా ఎంతో సంతోషంగా, ఎంతో గర్వంగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి గత 11 సంవత్సరాలుగా మన భారతదేశాన్ని మిగతా దేశాలలో ఎంతో వైభవంగా నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మన దేశానికి ఎందుకు లేడు అని వివిధ దేశాల పౌరులు
వాళ్ళ అభిప్రాయాలను ర్యాలీలుగా సోషల్ మీడియా ద్వారా భారతదేశం కింద ప్రధానమంత్రి మన దేశం కూడా ఉంటే మన దేశం ఎంతో ముందుకెళ్ళేదని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మరి ఉన్న అన్ని రంగాల్లో కూడా నేనే అగ్రరాజ్యం, అన్ని దేశాలకు నేను పెద్దనని చెప్పుకునే అమెరికాను కూడా డి అంటే డి అనుకుంటూ ఎక్కడ కూడా మన భారతదేశ పౌరుని యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా నువ్వు అమెరికా అయితేంది, అగ్రరాజ్యం అయితేంది, మాది భారతదేశం, ఎక్కడ తగ్గేదే లే అనుకుంటూ అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి దౌత్యనీతిని చూపెడుతూ మిగతా దేశాలందరితో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ మన దేశానికి లాభం జరిగే విధంగా ఎన్నో దేశాలతోటి స్నేహపూర్వకంగా ఉండుకుంటూ ఏదైనా పాకిస్తాన్ లాంటి పిచ్చి దేశం ఏదైనా పిచ్చి చేష్టలు చేసినప్పుడు వాళ్ళకి చెప్పబెట్టు లాంటి సమాధానం చెప్పుకుంటూ ప్రతి భారతీయుడు కూడా తన కుటుంబంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎంతో ప్రశాంతంగా నా దేశానికి మోడీ ఉన్నాడు, నా కుటుంబానికి మోడీ ఉన్నాడు అని తన కుటుంబంతో ప్రశాంతమైన జీవనం గడిపే విధంగా 11 సంవత్సరాలుగా ఆహార్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ సోదరులందరి తోడ్పాటుతోటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉచిత కంటి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతోమంది యువకులు ఈనాడు అహర్నిశలు మన కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మన వంతు రక్తదానం చేసి వేరొకరికి ప్రాణాలకు కానీ వేరొకరికి ఏదైతే నరేంద్ర మోడీ గారు చూపెట్టిన సేవా మార్గంలో నడుస్తామని చెప్పి చాలామంది యువకులు ఈనాడు రక్తదానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ చూపెట్టిన మార్గంలో యువకులందరం కూడా ధర్మం కోసం, దేశం కోసం ముందుకొచ్చి మన దేశాన్ని పటిష్టంగా ఉంచే విధంగా మన వంతు సపోర్టుగా నర్సంపేట నియోజకవర్గ గల్లీల నుంచి ఢిల్లీ దాకా వెళ్ళేటట్టు ఇక్కడ ఉన్న యువకులను కానీ, అన్నదమ్ములను కానీ, భారతీయ జనతా పార్టీ సోదరులను కానీ అహర్నిశలు కృషి చేస్తాం. కృషి చేసి ఏదైతే నరేంద్ర మోడీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో భాగంగా కూడా ప్రతి గ్రామంలో కూడా మన వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన సోదరులకు, యువకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, మరి మండలాధ్యక్షులకు, మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.